నమస్కారాలు. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు అందరికీ కూడా తెలుసు. కొన్ని తెలిసిన వాస్తవాలని వక్రీకరించే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లు, ఈ గొడవలు, పోలీస్ యంత్రాంగం డిస్టర్బెన్సు, ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒక పార్టీ ఉండగా, పార్టీలో సీనియర్లు ఉండగా, పార్టీ అధ్యక్షులు ఉండగా, ఒక జూనియర్ పార్టీలో ఒక జూనియర్ శాసనసభ్యుడు ఒక సీనియర్ శాసనసభ్యుడి మీద దుర్భాషలాడినటువంటి విధానం, నీ ఇంటికి వస్తా అంటే అర్థం ఏమిటి? నీ ఇంటికి వస్తా, కండవ వేసి తీసుకెళ్తా అంటే నువ్వు రౌడీవా? నాతో మాట్లాడేవాళ్ళు లేరా? నీకన్నా ముందు పరిచయాలు ఉన్నాయి కదా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో. నువ్వు ఈ రౌడీయిజం చేయాల్సిన అవసరం ఏముంది? పార్టీలో నీకేమైనా పోస్ట్ ఉందా? అధ్యక్షుడి పోస్టో, ఉపాధ్యక్షుడి పోస్టో, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టో పార్టీ ఏమైనా నీకు పదవి ఇచ్చిందా? పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది. బాధ్యతల ప్రకారం అందరూ నడుచుకుంటా ఉన్నారు. నువ్వు గతంలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అపవాదులు తెచ్చినటువంటి సందర్భాలు, మొట్టమొదటగా మహిళా గవర్నర్ని ఏ రకంగా వంచి మాట్లాడారు విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మహిళల్ని చీరా గాజులు ఈ దేశానికి రాష్ట్రపతి మహిళ, మాజీ గవర్నర్ మహిళ, ఇవాళ రాష్ట్ర దేశ ప్రజలని అవమానించే విధంగా చీరా గాజుల గురించి మాట్లాడి, తల్లి చెల్లి భార్య ఉన్నా కూడా అవమానించినటువంటి మీ మాటల తీరు పద్ధతిగా లేదు. ఇంత జరిగింది, ఇంత రాష్ట్రాన్ని నష్టపరిచావు, ఇంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు, నీ తీరు మార్చుకో. సభాముఖంగా సూటిగా చెప్పదలుచుకున్నా. తర్వాత ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు. ఆంధ్ర వాళ్ళు దాడి చేస్తే అనేది క్లారిటీగా నువ్వు మాట్లాడి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఇటువంటి వక్రీకరణ భాష 10 ఏళ్లలో వచ్చినా కూడా కేసీఆర్ గారు కంట్రోల్ చేశాడు. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి నాశనం చేసే కార్యక్రమంలో నీ పాత్ర కీలకంగా ఉందన్న విషయం ఒక్కసారి నోటితో వక్రీకరించినా నువ్వు మాట్లాడింది వీడియో రూపంలో కూడా చూస్తారంటే ఒక్కసారి చూడు. బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఇక భయపడేటోడు లేడు. రేపు తెలంగాణ పవర్ ఎట్లుంటుందో రేపు నేను చూపుతా అని చెప్పి గ్యారెంటీగా ఉంటది. యూ డోంట్, దిస్ ఇస్ మై వర్డ్ టు యూ.
విన్నారు కదా, ఆంధ్ర వాళ్ళ పవర్, తెలంగాణ వాళ్ళ పవర్ అంటే ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి నువ్వు ప్రయత్నాలు చేసావా? ప్రజల మధ్యలో ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి కార్యక్రమాలు చేసావా? నేనెవడు ప్రోత్సహించాడు? నువ్వే చేసావా? క్వశ్చన్ చేసుకో. తర్వాత నేను మాట్లాడిన భాష తప్పే, కానీ నువ్వు మాట్లాడినటువంటి 4-5 సార్లు రెచ్చగొట్టి మాట్లాడినటువంటి భాషకి ప్రతికూలంగా నోరు తెరిచి మాట్లాడా. 10 ఏళ్ళు క్రమశిక్షణగా సీనియర్ శాసనసభ్యుడిగా కాన్స్టిట్యూన్సీలో క్రమశిక్షణగా నడిచా. నీలాంటి దుర్మార్గులు భాష మార్చి వక్రీకరించినప్పుడు వాయిస్ పెంచాల్సి వచ్చింది తప్పించి, లేకపోతే ఇన్నేళ్లలో నా భాష ఎప్పుడు కూడా తేడా రాలే. ఇందాకన్నా తరిమి కొడతా. చేతగానే ఎవడున్నాడు చూసుకుందాం, ఎటువంటి అభ్యంతరం కూడా లేదు, దానికి సిద్ధంగా ఉంటాం మేము. రెండోది, చాలా విషయాలు మాట్లాడారు, రెచ్చగొట్టే విషయాలు మాట్లాడారు, వ్యక్తిగతంగా దూషించారు. శ్రీలింగాల ప్రజలందరినీ కూడా ఆలోచించమన్నారు. శ్రీలింగంపల్లి ప్రజలందరికీ కూడా నేను మంచిగా చెడు అనేది అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా తెలవబట్టే ఈరోజు 3 సార్లు గెలిపించారు. ప్రజలకు ఎప్పుడు లాయల్గానే ఉంటా. రాజకీయం అప్పుడు రాజకీయం చేస్తాం, అభివృద్ధి అప్పుడు 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తాం. దాంతోపాటు ఈ 10 సంవత్సరాల్లో ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అనేది మేము ఎప్పుడు కూడా అడగలే. ఏ భాషలు ఎవరు మాట్లాడారు అనేది, గాంధీ నువ్వు భాష చక్కగా మాట్లాడు, ఎస్ మీరు చక్కగా ఉండి నన్ను మాట్లాడమంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పినట్టుగా ఒక స్టూడెంట్ లాగా చక్కగా విని క్రమశిక్షణగా మాట్లాడు. 10 సార్లు రెచ్చగొట్టావు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు, మహిళల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశావు. మహిళలే కాకుండా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి గవర్నర్, రాష్ట్రపతి మహిళలను తెలిసి వాళ్ళని కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడిన తీరు నువ్వు మార్చుకో. పార్టీల పరంగా యుద్ధాలు ఉంటాయి, క్రిటిసైజం ఉంటుంది, చేసుకోవడం తప్పలేదు. కానీ వ్యక్తి పేరు పెట్టి మాట్లాడావు. నువ్వు మాట్లాడినందుకు మాత్రమే నేను మాట్లాడాల్సి వచ్చింది తప్పించి, అడ్వాన్స్ అయ్యి ఒక మాట మాట్లాడాల్సింది తప్పించి ఇంకో విధంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నా. హరీష్ రావు గారు కూడా గాంధీ భాష మార్చుకోవాలని పెద్ద మనిషి నాకు చెప్పాడు. నాకన్నా హరీష్ అన్న సీనియర్, ఒక ఉన్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని లకారం భాష వారు మాట్లాడిన తీరు కూడా వారు కూడా గుర్తు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దూషించట్లే, అందుకనే అన్న ఉపాధ్యాయుడు ఆ విధంగా మేము దాడి చేస్తా అసలే ఊకను, నిన్ను మాత్రం విడిచిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాను. అరే పీకమన్ల పై రోజు ఇండే ఉంటా, ఇండు చదివితా పీకునది. ఏం పీకినవరా పై? నా ఎందుకన్నా పీకిండ ఇప్పుడు నా కారద్దాలు వల్ల కొట్టొచ్చు, నా ఇంతద్దాలు వల్ల కొట్టొచ్చు, ఎందుకంటే నేను సింగిల్ కూడా కాబట్టి. ఆయన నన్నే కూడా పీకిరా, నేను నిన్నే నిలుస్తున్నా కదా. మీరు మీకు మన అయ్య జాగిరా ఇది.
మా అయ్య జాగిరి తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, వికాసమైన తెలంగాణ బిడ్డలము, ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. ఈ లెక్క ఆంధ్ర నుంచి బతకనికి రాలేదు భయ, మేము తెలంగాణలోము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటో, రేపు చూస్తారు. రేపు ఇవాళ వాస్తవంగా సిపి గారు విన్నారు కదా, ఆ భాషకి నేను మాట్లాడిన భాషకి ఏం తేడా ఉందా? భాష మార్చుకోవాలని అన్నారు కదా. 11 గంటలకి నీ ఇంటికి వస్తా, నువ్వు రాకపోతే నేను వస్తా. స్వీకరించావు, హారతితో ఆహ్వానిస్తా, కూర్చొని మాట్లాడదాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వెళదాం. నువ్వే అన్నావు కదా, ఇదే మీడియా మిత్రుల సహకారం అందరి ముందు అన్నావు కదా. నేను నీ ఇంటికి వచ్చా, నీ ఇంటికి వచ్చి ఏం చేసావు? రాళ్ళు రువ్వావు, ఇంట్లో నుంచి పూల కుండీలు ఇసిరి మాట్లాడిన భాష ఏ రకంగా ఉందనేది అది కూడా లైవ్ చూస్తారంటే మీరు చూడొచ్చు. రాళ్ళు పట్టుకొని ఎవరు కొడుతున్నారు? పూల కుండీలు పెట్టి ఎవరు కొడుతున్నారు? రాళ్ళు చేతిలో ఉన్నాయి, పూల కుండీలు ఇస్తున్నటువంటి సందర్భం ఈ కళ్ళారా కూడా చూడొచ్చు. మీ కళ్ళారా కూడా చూడొచ్చు. ఈ డాక్యుమెంట్లు కూడా లేడీస్ వాళ్ళ ఇంటి దగ్గర నేను దాడి చేశా అన్నారు కదా. పెద్ద మనుషులు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు కదా, దాడి చేశా అని. ఎవరు దాడి చేశారు? మేము ఒక్కళ్ళని కొట్టామా? నన్నైతే కనీసం పోలీసు పెట్టుకొని కనీసం దగ్గర కూడా రానిలే. ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పటానికి వెళ్ళిన వాళ్ళ మీదే రాళ్ళు రువ్వావు, కుండీలేసావు, దుర్భాషలాడావు. ఒక అద్దం పగలు కొట్టారా, నన్ను ఏం పీకుతారా మీరు అని మాట్లాడావు నువ్వు. ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ కరెక్ట్ అని అంటే అది కరెక్టే. నేను మాట్లాడిన భాష కూడా కరెక్ట్. ముందు బుద్ధి చెప్పాల్సింది ఎవరికి? ముందు తప్పు చేసినవాడికా, రెండోసారి తప్పు చేసినవాడికా? బుద్ధి చెప్పకుండా వ్యవస్థ మీద దాడి చేసే ఒకరిని వదిలిపెట్టి వ్యవస్థనంతా నాశనం చేసే కార్యక్రమాల్లో నేను కేసీఆర్ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేశా. కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది, ఇవాళకి గౌరవం ఉంది, మిమ్మల్ని గౌరవిస్తా. మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇటువంటి చీడ పురుగులు ఉంటే పార్టీకి, మీ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే నేను చెప్పా. ఇప్పటికే ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. తల్లి చెల్లి తేడా తెలియని వాడు, మీడియాతో మాట్లాడిన వాడు, సగభాగం అర్ధాంగులు ఉన్నవాడు, రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరాగాజుల్ని, మహిళల్ని తేలిక చేసి మాట్లాడిన వాడు. ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో
మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మాట్లాడే వారికి వత్తాసిచ్చి మాట్లాడే మనుషులందరికీ, నాయకులందరికీ కూడా ఇది గుర్తుంచుకొని మాట్లాడితే సమాజం గౌరవిస్తుంది, గర్వపడుతుంది అన్న విషయం గమనించాలా. లేకపోతే సమాజంతో పాటు మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. మీరు నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటే, నిన్న కూడా చూశారు పోలీసులని దుర్భాషలు ఆడుతూ ఉంటే హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు. రాత్రే గెస్ట్ హౌస్కి ఫోన్ వచ్చింది, రేయ్ అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, రేయ్ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరాని హెచ్చరిస్తే ఇవాళ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి అటువంటి పరిస్థితి నిన్న కళ్ళారా చూశారో. ఇది రాత్రి జరిగింది. రాత్రి పోయి పార్టీ ఆఫీసులో దాక్కున్నావు, ఇవాళ పొద్దున్నే పోయి శంభుపూర్ రాజు గారి గెస్ట్ హౌస్లో దాక్కున్నావు. నీ కర్మ ఏం పట్టింది? పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇవాళ నీ ఇంటికి వస్తున్నావు, చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి చక్కటి భోజనం ఏర్పాటు చేసి రాని చెప్పి ఆహ్వానించావు. అలాగే నువ్వు ఆహ్వానించి మా మీద రాళ్ళు వేసావు, పూల కుండీలు వేసావు, బురద జల్లావు, దాడి చేశామని చెప్పి కొంతమందిని నమ్మించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేపించావు. తప్పుడు ఒప్పుగా నమ్మే ప్రయత్నం చేశావు. వాస్తవాలు ఎప్పుడో అవాస్తవాలు కాదు. నేను తూలి మాట్లాడిన మాట వాస్తవం. దీనన్నిటికీ కారణం ఎవరు? దీనన్నిటికీ కారణం నువ్వు. పార్టీని సమాజాన్ని బస్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి నాయకుల ఫోన్లు వినిపించాలా? నీ క్రమశిక్షణ గురించి 2 రోజుల నుంచి నా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అన్నా ఈ ఎదవకి సరైన సమాధానం చెప్పావు నువ్వు, కానీ నువ్వు క్రమశిక్షణగా నడిచిన వాడివి. ఒక నిమిషం బాధపడ్డా ఇటువంటి ఎదవల నోర్లు మూపించాల్సిన బాధ్యత మీద ఉంది. ఎవరు తీసుకుంటారా బాధ్యత? ఎవరు తీసుకుంటారా ఈ బాధ్యత అన్నప్పుడు కష్టమో నష్టమో నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు తీసుకున్నావు. నిన్ను అభినందిస్తున్నామని చెప్పాను. తప్పు చేసిన ఎదట వ్యక్తుల ప్రవర్తన బట్టి, క్రమశిక్షణ బట్టి, మాటలను బట్టి నన్ను అభినందించారు. ఇకనైనా ఇటువంటి వేషాలు మానుకో, క్రమశిక్షణగా ఎదుగో. ఆంధ్ర తెలంగాణ భాషలు నోరు మూసుకొని రాష్ట్ర ప్రజలు ఎదగటానికి సహకరించు. చీరల పట్ల, గాజుల పట్ల తల్లి దగ్గర కూర్చొని చరిత్ర విను. రోడ్డు మీద అలగాగా తిరిగి అలగాగా మాట్లాడే విధంగా చేసుకోబాక. మిత్రుడిగా సలహా ఇస్తున్నా, మీరు కూడా సలహా ఇవ్వండి. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. అర్థం చేసుకొని మాట్లాడితే ఈ సమాజంలో ఈ పోలీస్ ఫోర్సులు, ఈ నిర్బంధాలు, ఇంతమంది చక్కటి ప్రసారం చేసే మీడియా సంస్థలు
ఇటువంటి గాలి వార్తల కోసం, గాలి మాటల కోసం సమాజానికి రాంగ్ మెసేజ్లు పోకుండా కాపాడటానికి మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని మీడియా కూడా ప్రసారం చేస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు మాట్లాడినటువంటి అసభ్య పదజాలాల కోసం 3 రోజులుగా రాష్ట్ర యంత్రాంగం, మీడియా మిత్రులు, ఎన్నో కుటుంబాలు, ఆడబిడ్డలు బాధపడినటువంటి తీరు. నీ మాటలకి నా మనసు బాధపడి మాత్రమే ఆవేశపూరితమైనటువంటి 4 మాటలు మాట్లాడా. ఎంతకాలం తిడతా ఉంటే నోరు మూసుకొని ఊరుకుంటాం? ఎంతకాలం ఊరుకుంటాం? చేయని తప్పులు. ఇంకొకటి ఎక్కడ కూడా చెప్పాడు, అక్రమ సంపాదన. రారా, దమ్ముంటే నీ ఇష్టం వచ్చిన చోటుకి రా, ఛాలెంజ్. ఎక్కడికైనా వస్తా, నువ్వు చెప్పినట్టుగా ఎప్పుడైనా వస్తా. ఆంధ్ర తెలంగాణ నా కుటుంబ సభ్యులతో కలిసి సేవ చేసి శభాష్ అనిపించి నీ బోటి గాలి నోరులు మూతపడే విధంగా కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా వెనకాల ఎవరు లేరు, ఎవరు వక్రీకరించి మాటలు నేర్పి పంపలే. నా ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం, నా కాన్స్టిట్యున్సీ ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. నీలాంటి గాలి మాటలు మాట్లాడే వాళ్ళు సమయం వేస్ట్ చేసుకొని ఈ సమయాన్ని పాడు చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీ క్రమశిక్షణ ఏంటనేది ప్రజలు చూశారు, నా క్రమశిక్షణ ఏంటనేది 10 ఏళ్ళు కేసీఆర్ గారు చూశారు, ఆల్ పార్టీస్ చూసినాయి, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు చూశారు. తప్పు చేసి సంజాయిషి ఇచ్చుకోవటం కాదు. తప్పు జరిగింది, మానవ సహజంగా తప్పిదాలు జరిగినాయి, వాటిని రెక్టిఫై చేసుకున్నాడే గొప్పవాడు. తప్పులు చేస్తూ పోతే, భజన పనులు భజన చేస్తూ పోతే సమాజానికి ఏం మెసేజ్ పోతుందో కూడా వెనకాల ఒత్తాసు పలికిన వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం. నీ బోటాడు నాకు ఎవడు తగలే, నీ బోటాడు అసభ్యంగా మాట్లాడేవాళ్ళు నా ముందుకి ఎప్పుడూ రాలే, మాట్లాడాల్సిన అవసరం నాకు కూడా రాలే. వ్యక్తిగతంగా దూషించి నా మీద మాట్లాడినందుకు మాత్రమే నేను తూలి మాట్లాడా. నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. సమాజం సిగ్గుపడుతుందేనో లైవ్లో వీడియో చూపిస్తా ఉన్నా, నీ రాళ్ళు చూపిస్తా ఉన్నా, నీ కుటుంబ సభ్యులు వేసే కుండీలు చూపిస్తా ఉన్నా. నువ్వు రమ్మంటే భారత పళ్ళెంతో స్వాగతం పలుకుతానంటే నువ్వు రాకపోతే నేను వస్తా అన్నా. పాజిటివ్గా స్వీకరిస్తావా, నెగిటివ్గా స్వీకరిస్తావా? రావద్దు అంటే అవసరం లేదని చెప్పాల్సింది. నీ ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తా, రౌడీ వాళ్ళు వచ్చి నా ఇంటి మీద జెండా ఎగరేయడానికి? నీకన్నా సీనియర్ శాసనసభ్యుడిని, ఏమైనా ఉంటే గౌరవం ఉంటే నాకన్నా సీనియర్ సభ్యులు, గౌరవప్రదమైన మనుషులు వచ్చి జెండా ఎగరేయాలి. గాలి నోరు, గాలి మనిషివి, గవర్నర్ దగ్గర నుంచి మహిళలందరినీ అవమానించినవాడి, ప్రాంతీయ వివాదాలు తీసుకొచ్చినవాడి, నీలాంటి వాడితో జెండా ఎగరేసుకుంటే మా పరపతి గాంధీ కూడా ఇలాంటి వాడే అని సమాజం భావిస్తుంది. అయినప్పటికీ కూడా నేను ఆహ్వానించా, నువ్వు రాలే. వచ్చుంటే చక్కగా ఎంతమంది మీడియా మిత్రులతో జెండా ఎగరేయించకుండా డిబేట్ పెట్టి మాట్లాడించేవాడిని. నిన్న నువ్వు ఆహ్వానించిన తీరులో హారతి పళ్ళంతో ఆహ్వానించకపోయినా నీ ఇంటికి వచ్చి ఉంటే సరదాగా శాసనసభ్యులుగా మాట్లాడుకుని ఉండేవాళ్ళం.
అపోహలు తొలగిపోయాయి. కలిసి ఎక్కడికి తీసుకెళ్తానో అక్కడికే వెళ్ళేవాళ్ళం. దీన్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం మీద రుద్ది అపోహలు సృష్టించి మహిళలని అపస్యపాలు చేసి గవర్నర్ గారి మీద కూడా చేసినటువంటి సందర్భాలు ప్రజానికం ఈరోజు మర్చిపోయే పరిస్థితి లేదు. పద్ధతి మార్చుకో. నీ మాయ మాటలు నమ్మో, నీ మోసపూరితమైన మాటలు నమ్మో. పెద్ద ఆయన నీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, అక్కడ ఎవరు క్యాండిడేట్ లేరు కదా అని మేము 92 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి క్యాన్వాసింగ్ చేసిన ఈటెల రాజేంద్ర గారు గెలిచాడు కాబట్టి ఎమ్మెల్సీగా ఉన్నావు, నీకు 2 గన్మెన్లు ఉంటారు, ఈ ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో కాస్త ప్రజలకి దగ్గరవ్వు అని చెప్పి పంపించి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. ఈటెల రాజేంద్ర గారి పాపం 2 చోట్ల నిలబడటంతో అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం వల్ల నువ్వు గెలిచావు. గెలిపినందుకు అభినందనలే. కానీ క్రమశిక్షణ నేర్చుకో, ప్రజలతో మాట్లాడటం నేర్చుకో, గౌరవించటం నేర్చుకో, సహచర నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేయటం నేర్చుకో. మేము సీనియర్లం, ఒక ముఖ్యమంత్రి గారు వస్తుంటే పెద్ద చిన్న చూడకుండా పక్కకి తోసేసావు. చాలామంది వాళ్ళంతా మనసులో పెట్టుకున్నారు, కొంతమంది చెప్పలేకపోయారు. ఇవాళ నీ నోటి దురద మూలన నేను మీడియా ముందుకు వచ్చా. ఇంకా చెప్పలేని వాళ్ళు పెద్ద ఆయన దగ్గర చాలామంది ఉన్నారు. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కాస్త ఎప్పుడు కూడా రూమ్లో ఉండి చెవిలో చెప్పిన వాళ్ళ మాటలు కొన్ని వింటారు. సమాజంలోకి వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే మనం ఎక్కడున్నామని తెలుస్తుంది. రేపు ఉండొచ్చు పోవచ్చు ఎవరైనా, కానీ ఉన్నంతకాలం మంచి చేసామా చెడు చేసామా అనేది కూడా ఇవాళ సమాజం చూస్తుంది. కొంతమందికే అవకాశాలు ఇచ్చి కొంతమందిని దూరం పెట్టి ఇటువంటి దుర్మార్గులు పక్కన పెట్టుకొని పార్టీలో 10 సీట్లు తగ్గితే నేను బ్రోకరేజ్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుకొస్తా అని మోసపూరితమైన మాటలు వింటే ఇవాళ అధికారాన్ని కోల్పోయాం. చక్కటి అభివృద్ధి రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నాం. చేసేవారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూలగొడతాం లైవ్లో చెప్పినటువంటి సందర్భాలు. ఆ రోజు కేసీఆర్ గారిని అన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. నెల రోజులు నడుస్తుంది ప్రభుత్వం, 3 నెలలు నడుస్తుంది అన్నటువంటి సందర్భాలు ఎంతవరకు సమంజసం అనేది ఆలోచన చేయాలి. ఇందాక హరీష్ రావు గారు ఒక గొప్ప మాట మాట్లాడాడు. 16వ ఆర్థిక సంఘం వస్తే పక్షపాతం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అడిగాం. ఇది శభాష్ అన్నమాట. అదే కోణంలో రాష్ట్రం చేసే మంచి పనులకి ప్రోత్సాహమిస్తూ సలహాలు సూచనలు ఇచ్చి అనుభవాల్ని ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి మహానుభావులకి ఆదర్శంగా నిలబెట్టే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్న విషయాన్ని మనం గమనించే విషయంలో వక్రీకరించాం, తప్పులు చేశాం, రెక్టిఫై చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ఇంకా తప్పుల్ని కప్పిపుచ్చి వాడు బాగా మాట్లాడాడు అని తప్పుల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తే ఈ సమాజం ఇవాళ మనని ప్రతిపక్షంలో ఏ రకంగా కూర్చోబెట్టిందో రాబోయే రోజుల్లో మనని కనపడకుండా చేస్తుంది. తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి అలాగే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఈ సమాజం
మన శాశ్వతంగా మర్చిపోతుందనే విషయాన్ని కూడా గమనించాలి. రాజకీయాలు ఎప్పుడూ శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. మంచి పని చేసేవాడికి ప్రతి వాడికి శాశ్వతం. ఒకసారి మంచి పనులు చేసి కూడా మార్పు కోరి వేవులు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి, వరదల్లో కొట్టుకుపోయినప్పుడు. ఆ కొట్టుకుపోయినప్పుడు ఎదురుగాలిలో నిలబడిన వాడే మొగాడు. అధికారం కోల్పోయాం కదా అని నిరాశపడి ఆవేశపడి దుర్భాషలాడి దించేస్తాం, నీ సంగతి చూస్తాం అని చెప్పి కించపరిచే వ్యాఖ్యలు మంచివి కావని కూడా, వయసులో చిన్నవాడినైనా నువ్వు నాకన్నా చిన్నవాడివైనా నన్ను ఆడిన దుర్భాషలు మార్చుకో. నువ్వు ఇందాకేదో అంటావు, దేనికైనా తయారు, నేను వదిలిపెట్టా. నీ అయ్యా జాగిరా, నీ బాబు సంపాదించిన తెలంగాణ ఇది. నువ్వు రాజకీయ లాగు దొడుకున్న రోజుల్లో, నిక్కరు వేసుకోని రోజుల్లో నేను హైదరాబాద్ వచ్చాను రా. ఒకనాటి మద్రాసి రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, తెలంగాణ బంగారు తెలంగాణ సాధనలో నీ మంచి పని, నీ కృషి అవసరం. కానీ ఇటువంటి దుర్మార్గమైన మాటలు, ప్రాంతీయ విభేదాలు, మద్రాసి విడిపోయినప్పుడు ప్రాంతీయ విభేదాలు రాలే. కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ రాష్ట్రం ఇచ్చేటప్పుడు అన్నదమ్ముల్లాగా విడిపోవాలి, ప్రాంతీయ విభేదాలు వద్దు, ఆర్థిక సాయం చేస్తాం, రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోండి అని అంటేనే సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. తెలిసి ఈ మాటలన్నింటినీ గుర్తు చేసుకొని, అనుభవాలని దృష్టిలో పెట్టుకొని, మన కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకొని ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి తప్పించి, ఇలాంటి దుర్భాషలు ఆడి మహిళలను కించపరిచి అసభ్య మాటలతో ఎంతో కాలం మనుగడ సాగించలేము అనేది ఆలోచించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులుగా నాది తప్పుంటే నాకు చెప్పండి, అతనిది తప్పుంటే అతనికి చెప్పండి. నేను చెప్పా, అతన్ని మాట్లాడినాక ఈ సమావేశాలకి కారణమైనటువంటి నీ దుర్భాషల మూలంగానే నేను వాయిస్ పెంచా తప్పించి నాకు రెండో ఉద్దేశం లేదని కూడా మీ ముందు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్దేశపూర్వకంగా ఒక్కసారి మాట్లాడలేను. నీ 10 నెలల శాసనసభ్యుడిగా, 10 నెలల శాసనసభ్యుడిగా అసెంబ్లీలో దుర్భాషలు చూసాం. నా పక్కనే కేటీఆర్ గారు చూసుకొని ఒకటే మాట చెప్పాడు, రై స్పీకర్ పదవి అంటే దానికి విలువ తెలుసా నీకు? స్పీకరు అధికారాలు ఏంటో నీకు తెలుసా? మాట మార్చుకో, బయట వేరు అసెంబ్లీ వేరు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు నిన్నటి వరకు మారలా. మన నాయకుడే నిన్ను అసెంబ్లీలో నా పక్కన కూర్చొని చెప్పాడు. నిన్న హరీష్ రావు గారు ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు దుర్భాషలు ఆడుతూ ఉండగా వెనక్కి తోసేసి సమర్థించి ఇష్యూ పెరగకుండా సమర్థించినటువంటి తీరు, అయినా నా విధులకు ఆటంకం కలిగించారని చెప్పి అధికారి కేసు పెట్టినటువంటి తీరు, మమ్మల్ని కొట్టి మా మీద 10 సెక్షన్లు పెట్టినటువంటి తీరు,
మమ్మల్ని 6 గంటల పాటు 10 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి తీరు, బెయిల్ తెచ్చుకుని వచ్చినటువంటి తీరు. ఇంకో మాట కూడా మాట్లాడారు. మీరు అందరూ ఉన్నారు, నా కార్ని ఫాలో అయ్యారు. సామరస్యంగా మాట్లాడదాం అనుకున్నాం, ఆవేశపూరితంగా కొన్ని మాటలు మాట్లాడాం. మాట్లాడినప్పటికీ కూడా పోలీస్ ఎస్కార్ట్తో గాంధీ వెళ్ళాడు అనేది ఇక్కడ నిన్న కొన్ని ఛానల్స్ అయితే 10 ఛానల్స్ అయితే నాతో పాటు వచ్చినాయి. ఒక్క పోలీస్ నాతో పాటు ఉన్నారా అనేది మీరు చెప్పండి. హరీష్ రావు గారికి చెప్పండి. ఇలాంటి నోరు కంట్రోల్ లేని వాళ్ళకి చెప్పినా ఉపయోగం ఉండదు. అన్నా అది వాస్తవం కాదు, నీకు తప్పుడు మాటలు చెప్పి మళ్ళీ మీడియాలో తప్పుడు ప్రసారం చేయించారు, అది కరెక్ట్ కాదని చెప్పండి. నేను వెళ్ళేటప్పుడు నా ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా, ఆయన ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా? నువ్వు రాని ఆహ్వానించా, నీ ఇంటికాడ 50 మందిని పెట్టుకున్నావు, నన్ను కింద పడదోయించావు. నీ ఇంటికాడ సెక్యూరిటీ పెట్టుకున్నావు, కొంతమంది చీటర్స్తో రాళ్ల దాడి చేయించావు. చేసిన తప్పులు తెలుసుకో, తప్పులు సరిదిద్దుకో. నా ఏమైనా ఉంటే నేను దిద్దుకుంటా. అది మానవత్వం. అప్పుడు మనిషి అవతారం వస్తుంది. అప్పుడు దాకా ఏ అవతారం వస్తుంది? రాక్షస అవతారం. ఇప్పుడు దాకా నువ్వు ప్రవర్తించిన తీరు అదే రకంగా. నేను ఒక్కసారి మాత్రమే ప్రవర్తించా. నన్ను దుర్భాషలాడిన తీరు, నా వెనకాల ఎవరు లేరు. నేను ఎప్పుడు ఒంటరి పోరాటం చేస్తా. ఆనాడు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే నాయకుల మీద ఒంటరి పోరాటం చేశా. రావటమే అయ్యప్ప సొసైటీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ప్రోటోకాల్ లేని పద్ధతి, శాసనసభ్యుడికి తెలియని పరిస్థితులు పోరాటం చేశా. తర్వాత గౌరవంగా హరీష్ రావు గారు నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు. తర్వాత భారతదేశం పార్టీ అయింది. ఆంధ్ర అధ్యక్షుడిని కూడా పెట్టాం. ఆంధ్ర వాళ్ళ గురించి నీ శాసనసభ్యుడే, మన శాసనసభ్యుడే, 10 నెలల శాసనసభ్యుడు ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడే తీరు మీరు విన్నారు. ఆంధ్రాకి అధ్యక్షుడు పెట్టామా, మహారాష్ట్రగా అధ్యక్షుడు పెట్టామా, భారతదేశ పార్టీ అన్నామా? ఏదన్నా నిలబెట్టుకున్నామా? ఇటువంటి సన్నాసులు పెట్టుకొని మనం అధికారం కోల్పోయాం. అభిమానిగా, శ్రేయోభిలాషిగా, పెద్ద మనిషిగా, అనుభవజ్ఞుడిగా కేసీఆర్కి ఈ విషయాలు తెలియచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నటువంటి తీరు. కేసీఆర్ గారు ఎన్నో విషయాల్లో చెప్పారు. కలుపుకోండి, కలిసి ఉండండి, వ్యాపారం పెంచుకోండి, గౌరవంగా బతకండి, అందరం కలిసి ఉండాలని. మధ్యలో కొంతమంది మంత్రులు మాట్లాడారు ప్రాంతీయత మీద. ఇవాళ 10 ఏళ్ళు దాటినాక ఇవాళ నువ్వు మాట్లాడావు. వీటన్నిటి కూడా సరి చేసుకొని ముందుకెళ్తే మీకు భవిష్యత్తు, లేకపోతే మనం అంతా అగాధంలోకి వెళ్ళిపోతాం. పెద్ద ఆయన కేసీఆర్ గారు మహిళలు అగౌరవపరిచిన దాని మీద, ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడిన దాని మీద నాకన్నా ముందు దూషించే మాటలతో నన్ను దూషించిన విధానం మీద, తర్వాత నేను దూషించా, ఆ విధానం మీద మీరు మాట్లాడాలి. మాట్లాడితే కనువిప్పగలుగుతుంది. ఇవాళ చాలా మంది ప్రజల మనోభావాలు దెబ్బతినేటప్పుడు మన శాసనసభ్యుడు చేశాడు అనేది వీటన్నిటిని కూడా గుర్తు చేస్తూ
జరిగిన సంఘటనల్ని మార్చుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు అదే దోవలో ప్రవర్తిస్తే ఇందాక అంటున్నావు కదా, ఎవరు ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. హుజూరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బాగా అయితే నువ్వు 5 ఏళ్ళు అయి ఉండొచ్చు, నేను 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళు, 45 ఏళ్ళు, 35 ఏళ్ళు సేవా కార్యక్రమాలు చేశా. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా. 3వసారి మళ్ళీ శాసనసభ్యుడిగా నన్ను గెలిపించాను. గౌరవంగానే ముందుకు పోతా. పనికి మాలిన వాళ్ళకి, పోలీస్ సిబ్బందికి, మీడియా సిబ్బందికి ఇలా సమయాన్ని పాడు చేసుకునే అవకాశం నేను ఇవ్వనని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఈ 2-3 రోజులు వాస్తవాల్ని ఛానల్స్ రూపంలో ప్రచారం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే నా వెంట ఉండి రెచ్చగొట్టే మాటలని ఖండించిన తీరు నా కార్పొరేటర్లు, నా కాన్స్టిట్యూన్సీ సభ్యులు, నాకు మద్దతు తెలిపిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, నాకు సహకరించి నేను పోలీస్ స్టేషన్లో ఉంటే వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సానుభూతి పరులు, మిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ కూడా ఈ సభాముఖంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. సార్, ఇంతకు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మీకు గౌరవప్రదమైన